నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. మన తరువాతి తరాలకు ఆచార సాంప్రదాయాలను చేరవేసే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళంలోని తన స్వగృహంలో భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన చెంచులతో ముచ్చటించారు. భోగి అందరికీ భోగ భాగ్యాలు అందించాలని ఆకాంక్షించారు. కూటమి సర్కార్ ప్రజారంజక పాలనలో ప్రతి పల్లెలో సంక్రాంతి శోభ మెండుగా కనిపిస్తోందని, ప్రతి ఇంటా సిరుల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. పుట్టిన ఊరికి పంచే మమకారమే నిజమైన సంక్రాంతి అని చెప్పిన రామ్మోహన్ నాయుడు భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, రంగవల్లులు, డూడు బసవన్నులు, పతంగుల సందడులతో అందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఇబ్బందులు లేని వ్యవసాయాన్ని అన్నదాతలు చేస్తున్నారని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి జాప్యం, ఇతరుల ప్రమేయం లేకుండా సక్రమంగా చెల్లింపులు సత్వరంగా జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటుకు మొదలు విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు అన్నిటా మెరుగైన వృద్ధి సాధిస్తున్నామని, విశేషంగా పెట్టుబడులు తీసుకువచ్చామని అన్నారు. ప్రధాని మోడీ తోడ్పాటుతో ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చే కీలక ప్రాజెక్టులు మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని, వ్యవసాయం, ఉపాధి విషయాల్లో విప్లవాన్ని చూశామని స్పష్టం చేశారు. భోగాపురం జూన్ కన్నా ముందే ప్రారంభిస్తామని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు దానికి అనుసంధానంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి సరికొత్త ఉత్తరాంధ్ర సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో పండుగను క్షేమంగా జరుపుకోవాలని, అంతే క్షేమంగా ప్రయాణాలు సాగించాలని కోరారు. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈ యొక్క భోగి సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంటిలో, మనసుల్లో, కుటుంబాల్లో ఉన్నటువంటి చెడంతా కూడా భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు, కొత్త విషయాలకు, కొత్త జీవితానికి నాంది పలకాలని, ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా వెలుగులు నిండాలని మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క భోగి సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఈ యొక్క సంక్రాంతి ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా మంచిని నింపుతూ ఆనందంగా, ముఖ్యంగా మన రైతులు జీవితాల్లో కూడా ఆనందం నింపే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తెలుగుదేశం పార్టీకి, శ్రీకాకుళం ప్రజలకు గుండ అప్పల సూర్యనారాయణ అకాల మరణం తీరని లోటని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరం అరసవిలిలోని అప్పల సూర్యనారాయణ స్వగృహంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. తండ్రి సమానులైన అప్పల సూర్యనారాయణ అకాల మరణం తనని ఎంతగానో కలిచివేసిందని అన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియపరిచారు. ఈ సందర్భంగా దివంగత అప్పల సూర్యనారాయణ గారితో తనకున్న జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో గురువుగా, మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. రాజకీయ ఓనమాలు నేర్పేందుకు సహకరించారని, జిల్లా అభివృద్ధికి ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఆదర్శవంతంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఆయన నిజాయితీ, పార్టీ పట్ల నిబద్ధత తనలాంటి యువ నాయకత్వానికి ఎప్పుడూ ప్రేరణ అందిస్తోందని తెలిపారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర, కూటమి శ్రేణులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, పాతపట్నం మాజీ శాసన సభ్యురాలు రెడ్డి శాంతి నియోజకవర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతి మన సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతిబింబం. ఈ భోగి మంటలు మనలోని అజ్ఞానాన్ని తొలగించి కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ప్రతి ఇల్లు కలకలలాడాలని, ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నామని వివరించారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కలకలలాడే ముంగిట రంగవల్లులు, బసవన్నల ఆటపాటలు, హరిదాసు కీర్తనలు, మనకే సొంతమైన ఈ గొప్ప ఆచారాలు మీ అందరికీ మధురమైన సంతోషాన్ని పంచాలి. కష్టాలను దహించే భోగి మంటలు, భోగాలను అందించే భోగి పండ్లు, అల్లుళ్లకు స్వాగతం పలికే తోరణాలు, ధాన్యపు రాసులతో నిండిన గదులు, ముంగిళ్లలో అందమైన రంగవల్లులు, గోపికలను సూచించే గొబ్బెమ్మలు మరియు గుమగుమలాడే పిండి వంటలతో ఈ పండుగ వాతావరణం ప్రతి ఇంటా వెలివిరియాలని కోరారు. ఈ పండుగ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖ శాంతులు, సిరి
సంపదలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగే ఈ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య సోదర భావంతో జరుపుకోవాలని కోరారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన జిల్లా అధికారులతో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ పరేడ్ ఏర్పాటుపై తగు చర్యలు తీసుకోవాలని ఏఆర్డీఎస్పీ శేషాద్రిని ఆదేశించారు. శానిటేషన్, స్టాల్స్, మార్కింగ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు తెలిపారు. వేదిక ఏర్పాటుకు మ్యాప్, రిఫ్రెష్మెంట్స్, శకటాల ఏర్పాట్లకు సివిల్ సప్లై, పీడీ హౌసింగ్, డిఎంహెచ్ఓ, డిఈఓ, వ్యవసాయ శాఖ, డిఆర్డీఏ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, అగ్నిమాపక శాఖ తదితర శాఖల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్టాల్స్ ఏర్పాటు డిఆర్డీఏ, గిరిజన సంక్షేమం, వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, మెడికల్, మెప్మా, ఏపీఎంఐపి, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, ఏపీఈపీ, డిసిసిఎల్ తదితర శాఖల ఏర్పాటు చేయాలని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు, డిఈఓ వేదిక ఏర్పాట్లు, ఆర్ఎండ్బిఎస్ఈ స్పీచ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డిఐపిఆర్ఓను చూడాలన్నారు. అవార్డుల పేరు 13వ తేదీలోగా జాబితా పంపాలని ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, మోడీ తెచ్చిన 2025 చట్టాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. బుధవారం శ్రీకాకుళంలో తిలక్ నగర్లో గ్రామీణ ఉపాధి హామీ కొత్త చట్టం జీవో కాపీలను భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్ష పార్టీల కృషితో వచ్చిన 2005 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయడం వలన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు నష్టమని, పని హక్కు పోతోందని అన్నారు. అత్యధిక మంది కూలీలు, పేద రైతులు ఈ పథకంలో 18.63 దళితులు, 17.32 గిరిజనులు అనగా 36% మంది అట్టడుగు వర్గాల పేదలు, మిగిలిన వారు వెనుకబడిన కులాల వారు, మైనారిటీలు, అగ్ర కులాలకు చెందిన పేదలు. ఈ పథకం వచ్చిందంటే ఆనాటి యూపీఏ ప్రభుత్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి ఈ పథకాన్ని అమలు చేయించారు. ఈ పథకం అమలు వల్ల వ్యవసాయ కార్మికులకు పని గ్యారంటీ కలిగింది. మహిళలకు పురుషులతో సమానంగా వేతనం ఇచ్చింది. భూస్వాముల ఆధిపత్యానికి గండిపడిందని అన్నారు. కార్పొరేట్ల ఒత్తిడితోనే కొత్త చట్టం తెచ్చారని అన్నారు. కార్పొరేట్ వర్గాలు చౌక శ్రమ కోసం వేతనాలు తగ్గింపు కోసం లేబర్ కోడ్లు తెచ్చారు. అదనపు కార్మికుల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు పెంచాలంటే ఉపాధి హామీ చట్టం మార్చాలని ఒత్తిడి చేశారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచే జీరాంజీ చట్టం వెంటనే రద్దు చేయాలి. పేదల ఉపాధిని నష్టం చేసే జీరాంజీ చట్టం వెంటనే రద్దు చేయాలి. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నశించాలి. పేదలకి నష్టం చేసే జీరాంజీ చట్టం వెంటనే రద్దు చేయాలి. ఉపాధి హామీ పథకం నష్టం చేసే జీరాంజీ చట్టం వెంటనే రద్దు చేయాలి. కార్పొరేట్లకు రాయితీలు, పేదలపై భారాల, సిగ్గు సిగ్గు సిగ్గు. కార్పొరేట్లకు రాయితీలు, పేదలపై భారాల, సిగ్గు సిగ్గు. కార్పొరేట్లకు రాయితీలు, పేదలపై భారాల, సిగ్గు సిగ్గు. నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి. ఉపాధి పథకాన్ని రద్దు చేయాలి. మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని పునరుద్ధరించాలి. గాడ్సే ఉపాధి పథకాన్ని రద్దు చేయాలి. నశించాలి మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు. నశించాలి మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. సంక్రాంతి పండుగను ప్రజలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది ముఖ్యమైన కూడళ్లలో, ఆటోలలో మైక్ ద్వారా ప్రజలకు విస్తృత అవగాహనను కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామాలు పట్టణాల్లో పండుగను ఆసరాగా చేసుకుని జరిగే కోడి పందేలు, పొట్టేలు పందేలు, జూదం ఆటలు, డొక్కాటలు, పిక్కాటలు, అలాగే అసభ్యకరమైన నృత్య ప్రదర్శనల వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిషేధించడమైనదని పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి నేరస్తులుగా మారి తమ భవిష్యత్ జీవితాలను పాడు చేసుకోవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలాగే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన హెల్మెట్ ధరించకపోవడం, అతి వేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి తప్పుడు చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. పండుగ వేళల్లో దొంగతనాలు, మెడలోని బంగారు ఆభరణాలు తెంపుకుపోయే సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తమ విలువైన బంగారు ఆభరణాలు, నగదు మరియు ఇతర వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు. అలాగే పండుగకు స్వగ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరుచుకోవాలని, అవసరమైతే బ్యాంక్ లాకర్లు లేదా ఇతర భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పండుగకు వెళ్లే ముందు సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిస్తే పోలీసులు భద్రతా చర్యలు మరింత పటిష్టం చేస్తారని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి పండుగకు ఆనందంగా, శాంతియుతంగా, భద్రంగా జరుపుకోవాలని శ్రీకాకుళం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. భోగ భాగ్యాల భోగి పండుగ శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. సకల భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పర్వం మకర సంక్రమణానికి తొలి వేడుక అని భోగి అని చెప్పవచ్చు. భాగ్యసిరులు భోగి పండుగ శ్రీకాకుళం జిల్లాలో ఎంతో ఘనంగా నిర్వహించారు. జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలి, నరసనపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, రణస్థలం, పాతపట్నం ప్రాంతాలలో సంప్రదాయ రీతిలో వేకువజామున భోగి మంటలు వేసి ఎంతో సందడి చేశారు. శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్ద భోగి పండుగ నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండి సంపదలు చేకూరి ఇంటింటా ఆనందాలు వెదజల్లే భోగి సంతోష సంబరాల్లో సిక్కోలు జిల్లా వాసులు తడిసి ముద్దయ్యారు. సాంప్రదాయ భోగి పండుగను జిల్లాలో పలువురు ప్రముఖులు వారి వారి స్వగ్రామాలలో కనువిందుగా జరుపుకున్నారు. చాంద్రమానం పాటించే తెలుగువారి తొలి పండుగ భోగి అని, 3 రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగల్లో ప్రధానమైంది భోగి అని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. పంటలు ఇంటికి చేరుకునే వేళ కనుక భోగ భాగ్యాలు పండుగగా భోగిని కొలుస్తారని, గొబ్బి పిడుకులు భోగి మంటల్లో వేసి ఎంతో భక్తి శ్రద్ధలతో జిల్లాలో భోగి పండుగ జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు భోగి శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మనం జరుపుకోబోయే రెండో భోగి ఇది. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలందరూ ఈ భోగి రోజున పాత కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ కూడా ఆ భోగి మంటల్లో వేసేసి అవన్నీ దాటి రేపు రానున్న పండుగ రోజుతో కొత్త జీవితాలలో ఇంకా ఎన్నో సంతోషాలు మళ్ళీ మీ కుటుంబాల్లోకి రావాలని, అలాగే అన్ని రకాలుగా ఎటువంటి కష్టాలని కూడా మర్చిపోయి ఇంకా సంతోషంగా ముందుకు వెళ్ళాలని, ప్రతి కుటుంబాల్లో చిరునవ్వులు వెలగాలని అందరి సమక్షంలో మీ అందరి తరపున కూడా మీ అందరి కోసం కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ ఆదిత్య నాయుడు. మెల్విన్ జాన్స్ ఆలోచన చాలా గొప్పదని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్ వివరించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు మెల్విన్ జాన్స్ జన్మదినం సందర్భంగా నగరంలో పట్టణ నిరాశ్రయుల భవనాలతో పాటు పలు ముఖ్య కూడళ్లలో ఉన్న అభాగ్యులకు, నిస్సహాయులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా సూచనతో చేపట్టారు. ఇందులో భాగంగా రామ్ గోపాల్ నిరాశ్రయులకు అన్నప్రసాదాన్ని అందించి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మెల్విన్ జాన్స్ దని, ఆయన ఆలోచనలతో పుట్టిన సేవా కార్యక్రమాలు ప్రపంచమంతటా నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు దేశ విదేశాల్లో అనేక మంది పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని, పేదల నిర్మూలనే ధ్యేయంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవలను అందిస్తోందని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్విరామ సేవలను కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం మార్కెటింగ్ చైర్పర్సన్ లైన్ పొడుగు చరణ్ మాట్లాడుతూ నగరంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించి ఆకలితో అలమటించే వారికి ఆపన్న హస్తంగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు లయన్స్ శివతేజ పట్నాయక్, సభ్యులు చౌదరి శ్రీనివాసరావు, పట్టణ నిరాశ్రయుల భవనం నిర్వాహకురాలు వైసరాజు వెంకటలక్ష్మి, షెల్టర్ నివాసకులు తదితరులు పాల్గొన్నారు.
భోగి మంటల వెలుగులు అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలు కాంతులని, మంచు తెరను చీల్చిన వెచ్చదనాన్ని పంచే కిరణాలని స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, గోలి ఉమామహేశ్వరరావులు తెలిపారు. గురువారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి పండుగ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా సంప్రదాయ పూజ నిర్వహించి అనంతరం భోగి మంట ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొబ్బెమ్మల అలంకరణలు, రంగవల్లుల అందాలు, గంగిరెద్దుల నాట్యాలు, రైతన్నల ఆనందహేళలు, పాడి పశువులకి పూజాలంకార శ్రద్ధలు సంక్రాంతి సంబరాల ప్రత్యేకత అన్నారు. కమ్మనైన పంటల ఘుమఘుమలు, సంక్రాంతి అల్లుల సందడులు, యావత్తు కుటుంబ ఆనంద డోలికలు, ఊరంతా కలిసే మహోన్నత సంబరాలు, తెలుగు జాతి సంక్రాంతి పండుగలు, మది నిండుగా మర్చిపోలేని మధురానుభూతుల సమ్మేళనం సంక్రాంతి అని చెప్పారు. ఈ వేడుకల్లో స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి సంతోష్, వై మోహన్ రావు, సుగంధం సంజీవరావు, ఎం మల్లిబాబు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న నిరుద్యోగ యువత సమస్య పరిష్కారాలు, నిరుద్యోగ భృతిని అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసులు తెలిపారు. నరసనపేట నియోజకవర్గ కేంద్రంలో మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల హామీల అమల్లో భాగంగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, లేదా నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసే పరిస్థితే లేదని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పోస్టులను భర్తీ చేసి రాష్ట్రంలో నిరుద్యోగమే లేకుండా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటను మర్చిపోయి నిరుద్యోగ ఆంధ్రాగా మార్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేసి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించి ప్రతి జనవరి నెలలో విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నడిపిస్తామన్న మంత్రి లోకేష్ ఈ రోజు అధికారం చేపట్టిన తరువాత పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి 10 మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంటోందని, తక్షణమే మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వ రంగాల్లో నడపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చెల్లిస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరము జనవరి రాగానే నిరుద్యోగులకు శుభవార్త చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా నారా లోకేష్ గారు ఎన్ని జాబ్ క్యాలెండర్లు మీరు రిలీజ్ చేశారని మేము ఈరోజు ఏఐవైఎఫ్ గా నిలదీస్తా ఉన్నాం. అంటే మీరు సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న మీరు ఇప్పుడు 2 సంవత్సరాల్లో 40 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. 4 ఉద్యోగాలు కూడా కల్పించిన పరిస్థితి లేదు. నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు, నీ కుమారుడికి మంత్రి పదవి ఇచ్చావు, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చావు, కానీ నిరుద్యోగులకు ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. తక్షణమే మీరు ఇచ్చిన హామీ ఇచ్చిన ప్రతులను ఈ రోజు మేము భోగి మంటల్లో కాల్చాము. మీరు తక్షణమే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోతే రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్నికలు రాకముందు, అధికారంలో రాకముందు ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు నిరుద్యోగులు పూర్తిగా ఆదుకుంటాము, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు 2 సంవత్సరాలు కాలయాపన చేస్తూ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు కాగా ప్రత్యేకంగా పరోక్షంగా ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఎన్డీఏ గవర్నమెంట్ 2 సంవత్సరాలు కాలయాపన చేస్తూ సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో? మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారని తక్షణమే ఈ రాష్ట్రంలో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. లేని ఏళ్లలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కడి వరకు విస్తరవిడిగా ఈ రోజు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈ రోజు రోజు రోజుకి ఉపాధి లేకుండా నిరుద్యోగులు రోడ్డు పైన ఏదో వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు తప్ప ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ ప్రభుత్వ శాఖల్లో 2,34,000 పైగా ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ యూత్ కేటగిరీలో మీకు ఉపాధి కల్పిస్తానని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు పూర్తిగా నిరుద్యోగులకు అన్యాయం చేసిందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నా. తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ప్రతి నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. గోదాదేవి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం బుధవారం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కన్నుల పండుగగా జరిగింది.
నగరంలో చిన్న బజారు దూదువారి దేవస్థానంలో డీసీసీబీ కొలంలో గల శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోదాదేవి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రధాన అర్చకులు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి పట్టణవాసులతో పాటు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఉదయం నుండే గోదాదేవి ఉత్సవంలో భాగంగా కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలో బుధవారం అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వాన కూటమి నాయకులంతా కలిసి ఈ వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి వైభవాన్ని చాటి చెబుతూ సాంస్కృతిక సంరంభాన్ని గుర్తు చేస్తూ అంగరంగ వైభవంగా వేడుకల నిర్వహణ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. భోగి మంటలతో ఆరంభమై రంగవల్లులతో తీర్చిదిద్దిన ప్రాంగణాలు వేడుకగా శోభాయమానంగా నిలిచాయి. వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించారు. ఆనందోత్సవాల నడుమ పూర్వ సంస్కృతిని ప్రతిబింబిస్తూ భారతీయ విలువలను చాటి చెబుతూ రైతుకు మేలు చేకూరాలని ప్రార్థిస్తూ పుష్యలక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలకు నిలయంగా నవ్యాంధ్ర విలసిల్లాలని సకల జనుల హితం కోరి మంత్రి అచ్చెన్న సంక్రాంతి పండుగ సందేశం అందించారు. సాంప్రదాయ సంబరం, సంస్కృతులకు నిలయం అన్ని సంక్రాంతి పండుగల విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనం ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 2025 సంవత్సరం చాలా ఉపయోగపడింది. దీనన్నింటికంటే ముఖ్యం ఉత్తరాంధ్రకి మణిహారం భోగాపురం ఎయిర్పోర్ట్. 2017లో చంద్రబాబు నాయకత్వంలో భోగాపురంలో 2500 కోట్ల రూపాయలతో 2500 ఎకరాలు ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకొని ఎయిర్పోర్ట్ కి భూమి పూజ చేశాం. 2019లో గవర్నమెంట్ మారిపోయింది. మారిపోయినప్పుడు 5 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ ని ఆపేశారు. చివరి సంవత్సరంలో మళ్ళీ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించి 5%, 10% ఎయిర్పోర్ట్ పనులయ్యాయి. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు సలహాలు సూచనలతో మన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు విమానాశ్రయ శాఖ మంత్రిగా ప్రతి నెల వెళ్లి ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుని 8 మాసాల ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ ని పూర్తి చేశారు. మొన్ననే మనందరికీ తెలుసు, మొదటి విమానం భోగాపురంలో ల్యాండ్ అయ్యిందంటే ఎంత సంతోషించదగ్గ విషయమో మనందరికీ కూడా తెలుసు. దీనికి తోడు మన దగ్గర భావనపాడు పోర్టు, దాన్ని ప్లేర్ పార్చి మూలపేటకు తీసుకొచ్చారు. అయితే మనం అధికారంలోకి వచ్చాం. ఆ రోజు భావనపాడు పోర్టు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని మూలపేటకు మార్చారు. మళ్ళీ మనం వచ్చాం, ఇది వీళ్ళు తెచ్చారని మళ్ళీ మనం మారిస్తే ఈ ప్రాంత ప్రజలకి నష్టమని, ఈ ప్రాంతానికి ఇబ్బంది కలుగుతుందని మనం ఒక అడుగు ముందుకు వేసి 7%, 8% పనులయ్యాయి. ఈ రోజు మనం 2025 సంవత్సరంలో ప్రజల సహకారం తీసుకొని, ఆ ప్రాంతం వాసుల సహకారం తీసుకొని, ముఖ్యంగా మూలపేట గ్రామస్తులు సహకారం తీసుకొని ఒక్క సంవత్సరంలోనే 7-8% ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పనులు 90% మనం పూర్తి చేసాం. ఇంకొక 10% మనం పూర్తి చేసుకొని రేపు ఏప్రిల్లో, మేలో మొదటి షిప్పు మూలపేటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మూలపేట నుంచి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కి 6 లైన్స్ రోడ్ వేయడానికి డిపిఆర్ కూడా పూర్తయింది. ఇవన్నీ కూడా పనులు జరిగి కార్యక్రమాలు పూర్తయితే మన ప్రాంతం చాలా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రకంగా 2025లో ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంవత్సరంగా మనం పూర్తి చేసుకున్న విషయం
మనందరికీ తెలుసు. ఆముదాల వలస శిష్టకరణ సంఘ అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు BVSN మూర్తి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శిష్టకరణ కుటుంబంలో ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధి సరుబుజ్జిలి, బూర్జా మండలాల్లో ఉన్న నిరుపేదల కులాలకు అతీతంగా ఉన్న పేదలకు గత 10 వసంతాలుగా బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. మగవారికి లుంగీ తువ్వాళ్లు మరియు మహిళలకు చీర, జాకెట్, 100 రూపాయల నగదు, అనారోగ్యంతో ఉన్నవారికి బ్రెడ్ పంపిణీ చేశారు. ఇదే కాకుండా పేద కుటుంబంలో ఎవరైనా మరణించినా వారికి ఖర్చుల నిమిత్తం కొంత నగదును ఇవ్వడం మరియు చాలా సేవా కార్యక్రమాల్లో కూడా తన ఉదారతను ఎటువంటి భేదం, స్వార్థం లేకుండా చేశారని చెప్పారు. మొత్తం 65 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు BVSN మూర్తి, సెక్రటరీ B మహేష్, K ప్రహ్లాదరావు, M రవీంద్రబాబు, S వెంకటేశ్వరులు, K యోగేశ్వరరావు, KV రమణమూర్తి, K శ్రీధర్, B దామోదర్ పట్నాయక్, B పార్వతీశం, BV రమణమూర్తి, V రామకృష్ణ, UV అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కులాలకి అన్నింటికి కూడా BVSN మూర్తి మాస్టర్ గారి ఆర్థిక సహాయంతో గత కొన్ని సంవత్సరాలుగా బట్టల పంపిణీ కార్యక్రమం కానీ ఇంకా ఇతరితర ఆర్థిక సహాయ కార్యక్రమాలు కానీ ఆయన యొక్క ఆర్థిక సహాయంతో ఇవ్వబడుతుంది. భగవంతుడు ఆయన్ని సక్రమంగా చూసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరపాలని, ఆయన చేతుల మీదుగా జరగాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. నమస్కారం. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.